ఉగ్రదేశం పాకిస్తాన్ యుద్ధ భూమిని తలపిస్తుంది. సరిహద్దుల అవతల శత్రువుల కంటే దేశం లోపల పుట్టుకొస్తున్న నల్లటి తుఫాను ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో గుబులు రేపుతుంది. ఆ తుఫాను పేరే హెరాఫ్. బలూచిస్తాన్ గడ్డపై బిఎల్ఏ సృష్టించిన హెరాఫ్ విధ్వంసం అంతా ఇంతా కాదు. పాక్ సైన్యం గర్వంగా చెప్పుకునే కంచు కోటలను పేక మేడల్లా హెరాఫ్ కూల్చేస్తుంది. రాజధాని క్వెట్టా నుంచి వ్యూహాత్మక గ్వాదర్ పోర్టు వరకు ఎక్కడ చూసినా గన్ గర్జనలే వినిపిస్తున్నాయి. 40 గంటల మారణకాండ, మహిళా సూసైడ్ బాంబర్ల అటాక్స్, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైఫల్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. అసలు ఈ హెరాఫ్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పాక్ సైనికులు ఎందుకు పారిపోతున్నారు? పాక్ ఆడుతున్న ఉగ్ర డ్రామాలేంటి? లెట్స్ వాచ్. పాక్ను వణికిస్తున్న నల్లటి తుఫాన్ ఏంటి? భారత్పై పాక్ ఉగ్ర డ్రామాలు ఆడుతుందా? బలూచ్ను బిఎల్ఏ స్వాధీనం చేసుకుంటారా? హెరాఫ్ ఈ పదం పాకిస్తాన్ సైనికులకు వణుకు పుట్టిస్తోంది. కలలో హెరాఫ్ పదం విన్నా ఉలిక్కి పడుతున్నారు. హెరాఫ్ ఫేజ్ 2 ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ హీరోగా చెప్పుకుంటున్న ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పరువును తీస్తుంది. పాకిస్తాన్లో హెరాఫ్ పై జోరుగా చర్చ సాగుతుంది. బలూచి భాషలో హెరాఫ్ అంటే నల్లటి తుఫాను అని అర్థం. బలూచి సాహిత్యంలో, కవిత్వంలో విధ్వంసానికి ప్రతీకగా ఈ పదం వాడతారు. అసలు ఇప్పుడు ఎందుకు హెరాఫ్ గురించి పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది? హెరాఫ్ పేరిట బలూచిస్తాన్ ప్రాంతంలో భారీ విధ్వంసకర దాడులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్. ఈ రాష్ట్రంలో బంగారం, రాగి వంటి ఖనిజ వనరులు విస్తారంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని గాలికి వదిలేసింది. అక్కడి ప్రజలను మనుషులుగా కూడా పాకిస్తాన్ పాలకులు గుర్తించడం లేదు. దీంతో దశాబ్దాలుగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాట్లకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ నాయకత్వం వహిస్తోంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడమే బిఎల్ఏ లక్ష్యం. తమ లక్ష్య సాధనకు పాకిస్తాన్ భద్రతా బలగాలను బిఎల్ఏ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో 2024 ఆగస్టులో బిఎల్ఏ భారీ ఆపరేషన్ను చేపట్టింది. దానికి హెరాఫ్ అన్న పేరును పెట్టింది. గతేడాది ఏకకాలంలో బలూచిస్తాన్లోని 12 జిల్లాలపై బిఎల్ఏ దాడులు జరిపింది. హెరాఫ్ ఆపరేషన్లో భాగంగా హైవేలను దిగ్బంధించడంతో పాటు రైల్వే వంతెనలను బిఎల్ఏ పేల్చివేసింది. అప్పట్లో సుమారు 120 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బిఎల్ఏ ప్రకటించింది. తాజాగా జనవరి 31 నుంచి బిఎల్ఏ మరోసారి హెరాఫ్ ఫేజ్ 2ను చేపట్టింది. 40 గంటల పాటు డెడ్లీ గన్ ఫైట్ కి బిఎల్ఏ దిగింది. సూసైడ్ బాంబులతో విరుచుకుపడింది. బిఎల్ఏ అటాక్స్ తో పాకిస్తాన్ విలవిలా వణికిపోయింది. మృతదేహాలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేదికగా ఆర్మీకి బిఎల్ఏకు మధ్య ఓ యుద్ధమే జరిగింది. బలూచిస్తాన్ వ్యాప్తంగా దాడుల పర్వం కొనసాగింది. ప్రధానంగా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంతో పాటు గ్వాదర్, మస్తుంగ్, ఖారాన్ తో పాటు మొత్తం 14 పట్టణాల్లో 48 ప్రాంతాల్లో బిఎల్ఏ దాడులకు దిగింది. ప్రధానంగా ఆర్మీ, పోలీస్ స్టేషన్లను బిఎల్ఏ టార్గెట్ చేసింది. ఈ దాడులను అత్యంత పకడ్బందీగా, సమన్వయంతో ఏకకాలంలో బిఎల్ఏ యాక్షన్లోకి దిగింది. ఈ దాడులు వెరీ డెడ్లీగా మారాయి. హెరాఫ్ ఫేజ్ 2లో బిఎల్ఏ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈసారి మహిళా ఫైటర్లను కూడా బరిలోకి దించింది. బిఎల్ఏ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని బిఎల్ఏ సవాల్ చేసింది. అత్యంత పవర్ఫుల్ మిలిటరీగా చెప్పుకునే పాకిస్తాన్ సైన్యం భయంతో వణికిపోయింది. బిఎల్ఏ చేసిన ఈ మెరుపు దాడిలో బలూచిస్తాన్ కీలకమైన హైవేలను దిగ్బంధించింది. సిటీ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. ఒకానొక సమయంలో రాజధాని క్వెట్టాను పూర్తిగా తమ కంట్రోల్లోకి బిఎల్ఏ తీసుకుంది. బలూచిస్తాన్లోని నుస్కీ జిల్లా తమ కంట్రోల్లోకి వచ్చిందని బిఎల్ఏ ప్రకటించింది. ఇక తాము 280 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని హతమార్చినట్టు బలూచ్ రెబల్స్ ప్రకటించారు. మృతుల్లో పాకిస్తాన్ ఆర్మీ, ఫ్రాంటియర్ కోర్, పోలీస్, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్, సిటిడి, సైన్యానికి అనుకూలంగా వ్యవహరించే డెత్ స్క్వాడ్ సభ్యులు ఉన్నట్టు తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలిపింది. తమతో పోరాడలేక పాక్ దళాలు పారిపోతున్నట్టు బిఎల్ఏ స్పష్టం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కువగా జరిగినట్టు బలూచ్ రెబల్స్ తెలిపారు. మరిన్ని వివరాలతో మళ్లీ మీడియాకు నివేదికలను అందిస్తామని బిఎల్ఏ ప్రకటించింది. అదే సమయంలో తమ వైపు 35 మంది ఫైటర్లు మరణించినట్టు బిఎల్ఏ
అంగీకరించింది. మజీద్ బ్రిగేడ్ కు చెందిన 18 మంది సూసైడ్ బాంబర్లు, ఫతే స్క్వాడ్ కు చెందిన 10 మంది STOS యూనిట్ కి 7 చనిపోయినట్టు BLA వివరించింది. హెరాఫ్ దాడుల తర్వాత పాకిస్తాన్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. BLA కోసం వేట మొదలుపెట్టింది. 177 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు పాక్ ఆర్మీ వెల్లడించింది. నిజానికి ఇక్కడ ఎవరి వాదనలు నిజమో ఎవరికీ తెలియదు. కానీ కాకిలెక్కలు చెప్పడం పాకిస్తాన్ కు వెన్నతో పెట్టిన విద్య. నిజానికి ఈ డెడ్లీ BLA దాడులకు పాకిస్తాన్ నిఘా ఆర్మీ వైఫల్యమే కారణమని ఆ దేశంలోని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీ మాత్రం తమ వైఫల్యాలను భారత్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు భారత్ ను నిందించడం పాకిస్తాన్ కు ఆనవాయితీగా మారింది. ఉగ్రవాదులకు భారత్ అండగా నిలుస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపించింది. విదేశీ యజమానుల ఆదేశాల మేరకే BLA దాడులకు పాల్పడినట్టు ఇస్లామాబాద్ విమర్శించింది. BLAకు భారత్ మద్దతిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలను పాకిస్తాన్ చూపడం లేదు. అంటే సమస్యను డైవర్ట్ చేయడానికే పాకిస్తాన్ యత్నిస్తుంది. పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. పాక్ వాదనలు నిరాధారమైనవని ఢిల్లీ కొట్టిపడేసింది. భారత్ పై పడి ఏడ్చే బదులు సుదీర్ఘకాలంగా ఉన్న ఆ ప్రాంత ప్రజల డిమాండ్లను నెరవేరిస్తే బెటర్ అంటూ ఢిల్లీ హితవు పలికింది. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పాక్ పెంచి పోషించింది. ఇప్పుడు అదే ఉగ్రవాదుల్లో కొందరు పాక్ కు వ్యతిరేకంగా మారారు. వాళ్ళు ఇప్పుడు స్వదేశంపై దాడి చేస్తున్నారు. భారత్ ను ఏదో చేయాలని ఉగ్రవాదాన్ని తమ విధానంగా పాక్ మార్చుకుంది. ఇప్పుడు అదే ఉగ్రవాదం ఇస్లామాబాద్ కోరలు పీకేస్తుంది. కర్మ రిటర్న్ అంటే ఇదేనేమో.